హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవిఎన్వి క్రికెట్. పాకిస్తాన్ తోక ముడిచింది, ఇండియాతో మ్యాచ్కి సిద్ధం అవుతోంది. ఎస్, దిస్ ఇస్ ట్రూ. మనం ముందు అనుకున్నట్టుగానే పాకిస్తాన్ ఈ పని చేస్తుందని ముందే ప్రిడిక్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళకి విధించబోయే శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి భరించే శక్తి పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే వాళ్ళ బోర్డు, వాళ్ళ కంట్రీ రన్ అయ్యేదే ఐసీసీ ఇచ్చే డబ్బులతోటి. వాళ్ళకి వేరే రెవెన్యూ జనరేటింగ్ ఆప్షన్స్ ఏమీ లేవు. క్రికెట్ మీదనే వాళ్ళ గవర్నమెంట్ కానీ బోర్డు కానీ రన్ అవుతూ ఉంటుంది. ఆ ఐసీసీ ఇచ్చే మనీతోనే వాళ్ళు ఆల్మోస్ట్ కంట్రీని రన్ చేసే పరిస్థితి. అదర్వైజ్ వాళ్ళు ప్రతిసారి డబ్బులు కావాలని అప్పులు అడుగుతూనే వస్తూ ఉన్నారు. అసలు దీని అన్నిటికీ కారణం ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది? ఫస్ట్ వీళ్ళు బంగ్లాదేశ్ని మీరు వెళ్ళండి, మేము అడిగాము, మాకు వెన్యూస్ ఇచ్చారు, సపరేట్ వెన్యూస్, మీరు కూడా అడగండి అని ప్రొవోక్ చేశారు. వీళ్ళ మాట నమ్మి వాళ్ళు ఐసీసీతో గొడవ పెట్టుకుని మేము ఇండియాకి రామని చెప్పి గొడవ పెట్టుకుని స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళని మభ్య పెట్టడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఎందుకంటే వాళ్ళకి చెప్పింది వీళ్ళే కదా, వీళ్ళు కూడా మేము రామని మొండికేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్కి ఉన్న మ్యాచ్ వాల్యూ అటువంటిది. కొన్ని వందల కోట్ల రూపాయల రెవెన్యూ దాగుంది కాబట్టి మనం కొంచెం మొరాయిస్తే ఏమైనా డబ్బులు దండుకోవచ్చు అనే ఒక ప్లాన్ తోటి పాకిస్తాన్ ఈ పనంతా చేసింది. ఈ విషయం మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. పాకిస్తాను ఫైనలీ దిగొస్తుందని కూడా మనం ప్రిడిక్ట్ చేసాం. కారణం ఏంటంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. సో ఈ వీళ్ళ మాటలు విన్న బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు టోర్నమెంట్ ఆడితే బంగ్లాదేశ్కి ప్రొవోక్ చేసిన పాకిస్తాన్ వాళ్ళని బయటికి గెంటేసి వీళ్ళు ఆడితే మళ్ళీ వాళ్ళతోటి వాళ్ళకి తంటాలు వస్తాయి. కాబట్టి వాళ్ళని కూడా కొంచెం సాటిస్ఫై చేయడానికి ఈ ఆడని డ్రామా అంతా ఆడింది. సరే, ఇదంతా పక్కన పెడితే శ్రీలంక లెటర్ రాసింది. శ్రీలంక ఏమైనా లెటర్ రాసింది? 2008లో పాకిస్తాన్ లెటర్ రాసింది. 2008లో వాళ్ళ అంత క్రైసిస్ సిచ్యువేషన్లో టెర్రరిస్టులు అటాక్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఆ కంట్రీలో క్రికెట్ ఆడడానికి వచ్చారు. మీరు ఈ కంట్రీకి ఇప్పుడు క్రికెట్ ఆడడానికి రాకపోతే మా బోర్డుకి రావాల్సిన రెవెన్యూ రాదు, ఐసీసీకి రావాల్సిన రెవెన్యూ రాదు, ఐసీసీ మాకు ఇవ్వాల్సిన రెవెన్యూ ఇవ్వదు. సో దీనివలన చాలా నష్టం వస్తుంది, దయచేసి వచ్చి మ్యాచ్ ఆడండి అని కొంచెం ఎమోషనల్ టచ్ తోటి వాళ్ళు లెటర్ రాశారు. ఆ లెటర్ వలన, లేకపోతే బీసీసీ వర్గాలన్నీ కూడా ఐసీసీ వర్గాలన్నీ కూడా కొంచెం బ్యాక్ డోర్స్ నుంచి, డైరెక్ట్గా ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్స్ నుంచి కొన్ని మంతనాలు జరిపారు పాకిస్తాన్ వాళ్ళతో. వీళ్ళు రావు, మేము ఆడము అంటున్నారు కాబట్టి కొన్ని మంతనాలు జరిపారు. లేదు, మీరు వచ్చి ఆడండి, మీరు ఎందుకు మ్యాచ్ వద్దనుకుంటున్నారు, ఆల్ ఓవర్ ది బోర్డ్స్ అన్నిటికీ కూడా ఇది హ్యూజ్ లాస్, ప్లస్ మీరు రాకపోతే చాలా శాంక్షన్స్, వాళ్ళకి వచ్చే పర్యవసానాలన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ విన్న తర్వాత మార్చుకున్నారా ఒపీనియన్? ఫైనల్లీ ఈ డిస్కషన్స్ అన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పాకిస్తాన్ బోర్డు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూనే ఓకే మేము ఆడతాం, కానీ 3 కండిషన్స్. ఇది చాలా ఫన్నీ కండిషన్స్ ఇవైతేనే. ఆ కండిషన్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ కండిషన్ రెవెన్యూ షేర్ పెంచాలి. అసలు వాళ్ళు ఆ రెవెన్యూస్లో వాళ్ళ ఎంతవరకు వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఉంది, ఎంతవరకు వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది? ఓన్లీ ఇండియా పాకిస్తాన్ కొట్టాలి కాబట్టి వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే దానికి ఉన్న కాంటెస్ట్కి ఉన్న పవర్ ఏంటంటే, ఎందుకు అంత వ్యూవర్షిప్ వస్తుంది, ఎందుకు అంత ఇది వస్తుందంటే, వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైరెక్ట్గా ఏం చేయలేక వాళ్ళు చేసే ఈ అకృత్యాలకి ఎలాగైనా పాకిస్తాన్ కొట్టాలి, పాకిస్తాన్ ఎలాగా కొడుతుంది, ఇండియా ఎలాగా కొడుతుంది పాకిస్తాన్. కానీ ఆ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి ఆ హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న రైవల్రీ. సో ఆ రైవల్రీ వలన అందరూ వ్యూవర్షిప్ ఇస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఏదో పెద్ద గొప్ప టీం అని, లేకపోతే వాళ్ళని అసలు కొట్టలేమని, వాళ్ళు కొట్టలేకపోవడం అనే సిచ్యువేషన్ లేదు. వరల్డ్ కప్లో వాళ్ళు అంతా గెలిచిందే లేదు. ఒకటి ఏ ఫార్మాట్లో అయినా సరే, ఒక T20 మ్యాచ్ ఎప్పుడో గెలిచారు, బట్ ఇప్పుడు ఇండియా గెలుస్తూనే ఉంది. అండ్ వరల్డ్ కప్ ఈవెంట్స్లో తప్పితే, ఐసీసీ ఈవెంట్స్లో తప్పితే ఇండియా వాళ్ళతో ఆడింది లేదు. సో ఫస్ట్
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు పెట్టిన షరత్ ఏంటంటే రెవెన్యూ షేర్. సో ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ షేర్ మీకు వీళ్ళకి? సో రెవెన్యూ షేర్ ఇవ్వడానికి డెఫినెట్లీ బోర్డు అయితే ఒప్పుకోదు, ఐసీసీ బోర్డు అయితే ఒప్పుకోదు. సెకండ్ కండిషన్ ఏంటంటే ఇది చాలా ఫన్నీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఐసీసీ మ్యాచ్ ఆడనని చెప్పి, ఐసీసీ వరల్డ్ కప్లోనే ఇండియాతో ఆడనని చెప్పి, లేదు మాకు ఇండియా మా కంట్రీకి వచ్చి మాతో బైలాటరల్ సిరీస్, లేదా మా కంట్రీకి వచ్చినా రాపోయినా బైలాటరల్ సిరీస్ మాతోనే ఆడాలి, ఆడితే మేము వచ్చి ఈ వరల్డ్ కప్ ఆడతాం. ఎలా ఉంది తెలుసా ఇది? మీరు చాక్లెట్ ఇస్తే నేను వస్తా, బిస్కెట్ పెడితే నేను వస్తా అన్నట్టుంది ఇది. మరి నువ్వు ఈ కాళ్ళబేరానికి వచ్చే వాడివి అసలు ఫస్ట్ నుంచే మిగతా కంట్రీస్లో మంచిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను లాగా మిగతా కంట్రీస్ లాగా చిన్న కంట్రీస్, శ్రీలంక కానీ, శ్రీలంక బోర్డు అప్పుడు దివాళా తీసేస్తే, శ్రీలంక కంట్రీ దివాళా తీసే పొజిషన్ ఉంటే ఇండియన్ గవర్నమెంట్ కాదు హెల్ప్ చేసింది. ఇప్పుడు మీరు అంత చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అయినప్పుడు మీరు ఒకరితో సఖ్యత మెయింటైన్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అది అది అవసరం లే మనకి. రావాలి, మీ కులం ఏంటి, మీ మతం ఏంటి అడగాలి, వాడు హిందూ అయితే చంపేయాలి. అదే కదా, ఆ ఎజెండాతోనే కదా ఇండియాలోకి వచ్చి మీరు చేసే అకృత్యాలు. ఇన్ని రకాలుగా మీరు అటాక్ చేస్తున్నారు అంటే ఏం సాధిస్తామని అటాక్ చేస్తున్నారు? అక్కడ పీపుల్ గురించి నేను మాట్లాడట్లే. అక్కడ పీపుల్ మనలాంటి వాళ్ళే అయి ఉండొచ్చు, కానీ ఈ కంట్రీ హెడ్స్ ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ ఆ తీసుకునే ఇష్యూస్ వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో సెకండ్ కండిషన్ కూడా అది అవ్వదు అని డైరెక్ట్గా చెప్పేశారు ఐసీసీ ఈవెంట్స్లో కూడా. ఎందుకంటే ఐసీసీ ఈవెంట్స్ ఆడకపోతే ఆ కంట్రీని మనం డివైడ్ చేస్తే మనం ఒలింపిక్స్ లాంటి పెద్ద వేదికల్లో మనము రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది ఒక ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ అనేది అడ్డు వస్తుంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేసింది, కానీ బైలాటరల్ సిరీస్కి ఏ మాత్రం కూడా రెడీగా లేదు అని ఎప్పుడో చెప్పింది. ఇంకా చివరాఖరి ఫన్నీ పెట్టి ఆంక్ష పెట్టింది ఏంటో తెలుసా? ఇది చూస్తే, ఇది వింటే చాలా నవ్వు వస్తుంది. షేక్ హ్యాండ్ కావాలంట. ఏంటి, మ్యాచ్ గెలిచినా ఓడినా లాస్ట్లో ఇచ్చుకుంటారే ప్లేయర్స్ ఒకరికొకరికి షేక్ హ్యాండ్. బాగా హర్ట్ అయినట్టున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న డెసిషన్కి, ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి చాలా హర్ట్ అయినట్టున్నారు. అది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి బోలెడంత అప్రదిష్ట తెచ్చిపెట్టింది. ఆ అప్రదిష్ట నుంచి బయటికి రావడానికి ఈ డ్రామాలంతా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఆ అప్రదిష్ట తెచ్చుకుందే వాళ్ళు. సో ఇంత మీరు వచ్చేసేసి ఆపరేషన్ సింధూర్లు అయిపోయి, ఇంత గొడవలు అయిపోయి, మీరు వచ్చి మా అందరినీ ఇండియన్స్ చంపేసేసి నానా అల్లకల్లలో సృష్టించేస్తుంటే మీకు షేక్ హ్యాండ్లు కావాలా? షేక్ హ్యాండ్లు ఎందుకు ఇస్తారు? షేక్ హ్యాండ్లు ఏం సాధించారని, ఏం గొప్ప పని చేశారని షేక్ హ్యాండ్ ఇవ్వాలి మీకు? ఒక్కడు చెప్పండి మచ్చుక్కి. సో ఈ 3 కండిషన్స్ కూడా ఎప్పటికీ జరగనివి అనే విషయం వాళ్ళకు కూడా బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో వచ్చి అడుగుతున్నారు కదా, మనం ఆడితే ఇంత రెవెన్యూ వస్తుంది కదా, ఎందుకంటే 2500 కోట్స్ శాంక్షన్ విధిస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడకపోతే వచ్చే నష్టాన్ని అంతా కూడా వాళ్ళే భర్తీ చేయాలని ఆల్రెడీ ఐసీసీ వాళ్ళకి శాంక్షన్స్ విధించింది. ఐసీసీ ఇచ్చే డబ్బులతోనే గవర్నమెంట్ రన్ చేసుకునే వీళ్ళు ఐసీసీ ఇచ్చిన శాంక్షన్స్ని వాళ్ళు అసలు ఎదుర్కోగలరా? వాళ్ళ తరమా? వాళ్ళ తాతల తరమా? ఎవరి తరం అవుద్ది? అవ్వదు, అది ఇంపాసిబుల్. సో బంగ్లాదేశ్ నష్టపెట్టారు, వీళ్ళు నష్టపోవడానికి సిద్ధపడ్డారు. మేము ఆడమంటాడు, అక్కడ మినిస్టర్ ఏమో వాళ్ళ మినిస్టర్ ఏమో వెళ్ళి అక్కడ వాళ్ళ చట్టసభల్లోకి వెళ్ళి మేము ఇండియాతో ఆడేదే లేదని చెప్తున్నాడు. వాళ్ళు పొలిటికల్ గ్రౌండ్స్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళు ఇచ్చుకుంటారు ప్రజలకి. ఇంకా అదే చెప్తున్నాడు, మేము ఆడేదే లేదు, తప్పేదే లేదని. మరి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి బ్యాక్వర్డ్ తీసుకుంటే అసలు మీ మాటకి విలువ ఉంటుందా? పెదవి మాట దాటితే పృథివీ దాటుతుంది అంటారు. అసలు ఆ మాట నువ్వు ఒకసారి వదిలితే దానికి ఒక బాణంలాగా ఉండాలి, రామబాణంలాగా ఉండాలి. ఇలా నీ ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా నువ్వు స్టాండ్స్ తీసుకుంటే అసలు మీ కంట్రీకి అసలు ఏమైనా, అసలు ఇప్పటికీ అలాగా లేదనుకోండి, అసలు మీ మాట మీద ఎవరికైనా గౌరవం ఉంటుందా? పోనీ మీ కంట్రీ వాళ్ళకైనా గౌరవం ఉంటుందా? వీళ్ళు నిమిషానికి మార్చుకుంటారు డెసిషన్స్, ఇదేంటిని అనుకుంటారా? అనుకోరా? సో దిస్ ఈజ్ ద సినారియో. సో ఫైనలీ ఇండియాకి డెఫినెట్లీ పాకిస్తాన్, ఇండియాకి రాదు, కొలంబోకి డెఫినెట్లీ పాకిస్తాన్ వస్తుంది. ఆల్రెడీ అక్కడే ఉంది. డెఫినెట్లీ ఆ మ్యాచెస్ కూడా ఆడుతుంది. బాయ్కాట్ చేసే ప్రసక్తే లేదు, బాయ్కాట్ చేసే దమ్ము పాకిస్తాన్కి లేదు. ఇది నేను కింద వీడియోలో కూడా చెప్పాను. ఆ మ్యాచ్ 15వ తారీఖు కంపల్సరిగా జరిగి తీరుతుంది.
కాదని ఎవరైనా అనుకుంటే కనుక ఆ రోజు మీరు చూస్తూ ఉండండి. పాకిస్తాన్ విల్ ప్లే దిస్ మ్యాచ్. ఓకే, థ్యాంక్ యూ.